హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. దోస్తులు చాలా మంది మన సబ్స్క్రైబర్లు ఇల్లరిక పల్లెడు అనే సిరీసే మార్నింగ్ అండ్ ఈవినింగ్ పెట్టండి పెంటాక అని కామెంట్లు చేస్తున్నారు. ఇంకా అదే దోస్తులు మీరు చెప్పిన విధంగానే డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 వీడియోస్ కూడా ఇదే సిరీస్ కంటిన్యూ చేస్తున్నాం. కాబట్టి ఈ మధ్య ప్రతి వీడియో కూడా మీరు ఇచ్చే లైకులు కానీ మీరు పెట్టే పాజిటివ్ కామెంట్లు కానీ చాలా బాగా అనిపిస్తున్నాయి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇల్లరిక పల్లెడు పార్ట్ 33 అన్నమాట. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఇప్పుడు అన్న చెల్లెలు పోయి ఎన్నెన్ని వేల బట్టలు పట్టించుకుంటారో ఏం కథను. పెళ్ళానికి 10,000 జాకెట్ పట్టిస్తుండో 12,000 జాకెట్ పట్టిస్తుండో. ఇక ఆయనకి ఎవరు అడ్డం ఉన్నారు? ఇక చెల్లెని తీసుకొని పోయిండు. అన్న ఏది నచ్చితే చెల్లి అది నచ్చుతుంది, చెల్లి ఏది నచ్చితే అన్నదే నచ్చుతాడు. ఇక పెళ్ళానికి నచ్చినా ఇప్పిస్తారు పాటు. నేను పోతే ఇన్నో పైసలు ఇంకా వేసుకుందామంటే అట్లా కాకపాయ్. నా మాట ఏంటి వింటట్టు రాళ్ళు. నేను కూడా ఒక జాకెట్కు మగ్గం వర్క్ వేయించుకొచ్చుకుంటా. ఎంగేజ్మెంట్ నాడు టిక్ టాక్ తయారైతే ఎంత ముద్దు ఉంటది. ఎవరినేమో ముసల్దాన్నా మూగిదాన్నా ఇలా కొవ్వరు తెలియకుండా పోయి పట్టించుకొని వస్తా. ఇక వదినే మరదళ్ళు టిక్ టాక్ తయారైతారు కానీ నాకు వద్దా వర్క్ జాకెట్? అమ్మో నాకెందుకు వద్దు, పోయి పట్టించుకుంటా. మా అంటే 1,000 రూపాయలు అయితాయో 1,200 అయితాయో, మామూలుగా సింపుల్గా అని చెప్తా. అయ్యో ఆ మిషన్ ఆమె ఇంటికాడ ఉన్నదో లేదో. అయినా అంత దూరం పోవాలంటే ఇప్పుడు నాకు శాతనవుతుందా? నడుచుకుంటూ పోవాలంటే నా నుంచి కాదు. ఏడి మా ఓడి ఇంకా రాలేనట్టుంది, బండి సప్పుడైతే లేడు. అల్లుడు నన్ను అడుగుతా, అల్లుడు తీసుకుపోతే బాగుండు. వస్తాడో రాడు, ఆయన ముఖమంతా మార్చుకున్నాడు. మాట్లాడతాడో మాట్లాడాడు, ఒకసారి అయితే అడిగి చూస్తా. ఎవరి పెళ్లికి? ఇంట్లో ఉన్నాడో ఎటన్నా పోయిండో. ఉండొచ్చు ఉండొచ్చు, తిని పండుకోవచ్చు, ఇంకేం పని. అయ్యా రాజు, అల్లుడు. అగో సప్పుడు సరి ఇస్తలేడు, పండుకున్నాడా ఏంది? ఏ పని పాట లేక పండుకున్నట్టే ఉన్నాడు. అల్లుడు అయ్యా. అత్తమ్మా ఏంది? జరా గీడి దాకా పోయేద్దాం రా నాయన, నాకు శాతనైతే లేదు. దా బండి మీద గిట్ట పోయి గట్లొద్దాందా. నేను రానత్తమ్మా, నాకు శాతనైతే లేదు. బొమ్మడిది గారు లేడా? అన్ని తీసుకొని పో. లేడయ్యా లతమ్మ, ఆయన వాళ్ళన్న చెల్లెళ్ళు ఎడుకో పోయిర్రు, చాలా సేపాయే. ఇంకా వస్తలేరు కదా, వస్తే నిన్నెందుకు అడుగుతుంటున్నా. ఆయన బండి మీదనే పోయి వస్తుంటే. జర రా బిడ్డ, మా అయ్య మంచోడు, కాళ్ళు నడవస్తలే పాడాయి. అంత దూరం పోతప్పుడు బాగానే పోతా, వచ్చేటప్పుడు మళ్ళీ నడవరాదు ఆయన, శాతన కాదు. జర దా దా బిడ్డ. అరే నేను ఇప్పుడే వండుకుంటున్నత్తమ్మా, నాకు నిద్ర వస్తుంది. నీ అవ్వ, నిన్న మొత్తం పట్టణంలో తిప్పుతివి. నువ్వు జర నిమ్మలంగా వండుకుందామంటే గిట్ల మొత్తుకుంటారేంది? ఏ రా బిడ్డ రారా, వచ్చినాక వండుకుందు రా నాయన, 10 నిమిషాల పని. సరే వస్తున్నాగు. అమ్మో ఒక కాడికి కాకుండా ఒక కాడికి మంచోడే మల్లుడు. ఒకసారి రానంటాడు, ఒకసారి మళ్ళీ ఏమనుకుంటాడు బాగా ఆలోచించి మా అత్తమ్మకి నేను కాకుండా ఇంకోరు అనుకుంటట్టుండు. అగో వస్తున్నాగాని అంటుండు. అమ్మో మంచి గుణమమ్మో మల్లుంది. ఈ తిట్టిన కాడికి తిట్టినా మళ్ళీ దోలాడతా పాపం అనిపిస్తుంది. ఏమైందే? ఏమో అంటున్నావు? మళ్ళీ అల్లుడిని పిలుస్తున్నావు? మాట్లాడుకుంటారా ఇద్దరు? అయ్యో మాట్లాడుకుంటాము, మాట్లాడుకోకపోవడానికి అంతగానం ఏం పంచాయతీ పెట్టుకున్నాం మేము. కొడుకు లెక్క కొడుకు చూసుకుంటా నేను. ఆయనకి ఇట్లా అమ్మతో ఒకసారి పంచాయతీ పెట్టుకుని ఒకసారి మాట్లాడరా గట్టిని అనుకొని మాట్లాడతాడు. ఓ అమ్మో మీ అందరి లెక్క ఉండాలి ఆయన బానే. మేమిద్దరం మంచిగా ఉంటే మీకు ఓర్వరు కదా మీరు. అబ్బో, మేము ఓర్వమా? నీ అవ్వ, నువ్వు చేసే కథలకు ఇంకోడు అయితే మా తిట్టి తన్ని వెళ్ళిపోవు గాని ఆ పిల్లగాడు కాబట్టి ఉంటుండు. అవు గాని ఏమైంది? ఎందుకు పిలుస్తున్నావు ఆయనను? ఏ గీడి దాకా పోవాలి, జాకెట్లు పట్టించుకొని రావాలి. ఇంత వర్క్ అన్ని నేర్పించుకుంటా, మొత్తం ప్లేన్గా ఉన్నాయి. ఎంగేజ్మెంట్లో పిల్లగాని తల్లి అంటే ఇక సింపుల్గా ఉంటే ఎంత గలీజ్ ఉంటుంది చెప్పు. అందుకని పోయి వస్తా. మరి నువ్వు పోతే ఆయన ఎందుకు పిలుస్తున్నావు? లతమ్మ ఇట్లా ఫోన్ చేసిందా, రమ్మన్నదా? ఏ వాళ్ళు అన్న చెల్లెలు ఎటు పోయిర్రో ఏమో నాకు చెప్పినారు, చెప్పా చేయకుండా పోయిర్రు. నాకు శాతన కాదనయ్యా, ఈడికించి ఆడదాకా నడవాలి అంత దూరం అంటే కాళ్ళని గుంజి పాడైతాయి. ఇక అల్లుని తోలుకొని పోతా బండి మీద జర్ర చేపట్లు వస్తా అని పిలుస్తున్నా. అమ్మో అదా సంగతి. నేను ఎందుకు పిలుస్తుంది అబ్బా? ఏం పని మీద అనుకున్నా, ఏదో పని ఉంటేనే పిలుస్తావే నువ్వు. అమ్మో నువ్వు తక్కువ దానివా? ఏంది ఏదైనా పని ఉంటేనే పిలుస్తానా? అబ్బో నువ్వు భలే మాట్లాడతావు, ఊకో. ఆయనకు లేని బాధ నీకే అవుతుంది కదా, ఊకో నువ్వు. లేకపోతే నువ్వనరా మరి బండి మీద తోలుకొని వద్దు. ఓ నాకే బండి నడిపోస్తే నేను ఆగుతుండేనానే? నేను అక్కడ ఇక్కడ చక్కర్లు కొట్టకపోతే నేను ఎక్కించుకొని. ఓ నీ ముఖానికా నువ్వా? నువ్వు బండి తోలకపోయినావు నీ అవ్వ. నీకు బండి రాదని మా ఊళ్ళు పెట్టలేదు, లేకుంటే బుల్లెట్ బండే పెడదురు. నీ అవ్వ నోర్మై, మీ వాళ్ళ ముఖానికి అంత సీన్ ఉన్నది. ఒక సైకిల్ ఇప్పిర్రా నాయన అని అప్పట్లో అంటేనే సైకిల్ ఇప్పిస్తానికి గుద్దెల గతి లేదు మీ వాళ్ళకు. ఓ బుల్లెట్ బండి పెట్టకపోయినా రాళ్ళు. బాగుంది టీ. అవు గాని జర 500 తక్కువ పడ్డాయి, జాకెట్లకు ఇయ్యరాదే.
ఏ లేవు లేవు నా దగ్గర. నీలాగా దొంగ బుద్ధులు అక్కడ ఇక్కడ తీసి ఇక్కడ పెట్టుడు, ఇక్కడ తీసి అక్కడ పెట్టుడు అంటే నాకు నడవది. నా దగ్గర ఉంటేనే ఉన్నాయని చెప్తా, లేకుంటే లేవని చెప్తా. లేవే అమ్మ, ఈ వారం 10 రోజుల నుంచి ఎటు పోతున్నాయి ఏం కథ? ఉట్టిగా తినుడు పండుడే అవుతుంది ఇంటికాడ. లేవు లేవు, నీ దగ్గర ఉంటే పో అమ్మో, పెట్టుకోపో. 500 తక్కువ పడ్డాయి అంటావు, ఇంకొక చీర కొనుక్కుంటావు అవి పెట్టి కదా. నాకు తెలియదా నేను నీ గురించి? బా ఎడంగున కాని పెడతావు. మరి నీతో సంసారం చేయబట్టి ఇన్ని రోజులు అవుతుంది, నిన్ను చదివిన్నే మొత్తము. ఆవు గాని పిల్ల తల్లి పిల్లగానుల తల్లి సేమ్ కట్టుకుంటురానే మీరు? మరి ఆమె వేపించుకుంటలేదా అని ఎవరికో బొరుకో అంటివిగా. ఏయ్ లేదు లేదు, నేను ఊర్లో ఒక ఆమె దగ్గర తీసుకున్నా, మంచి చీర తీసుకున్నా. అది ఎక్కడ లేకమోకంది. అది గీసొంటి కడితే మనం ముద్దుగుంటదా? దానికి అసలే సెట్ కావు. ఏమొద్దుతి, ఆమె ఏమన్నా తీసుకొని ఏమన్నా కట్టుకొని నాకేందంట. మొన్న షాపింగ్ మాల్కి పోయినప్పుడు తీసుకో అంటే వద్దంటే వద్దని అన్నారు. మరి నాకేంది, వద్దనక బతలాడతానా నేను? ఏదో ఒకటి తెచ్చుకొని కట్టుకుంటారేమోతి. అరే గట్లెట్లా అనుకుంటావే? నువ్వు ఆమెకి ఇప్పియాలి కదా. నువ్వు ఆమెకి ఇప్పియాలేమో, ఆమె నీకు ఇప్పియాలేమో. అరే ఇగో నేను ఇప్పించేది కొనుక్కోమంటే నచ్చలేదు నచ్చలేదు వద్దు తీవదినా అని అన్నది. సరే అని ఊకున్నా. మరి నాకన్నా నాకు ఇప్పించేదాన్ని ఇప్పియాలి. తీసుకోని అనలేదు, నేను తీసుకోలేదు. చెల్లుకు చెల్లి అయిపోయింది. ఇక నేను పెట్టేది ఆమెనే కొనుక్కుంటుందేమో, ఆమె పెట్టేది నేను కొనుక్కున్నాను అనుకోరాదు. గట్ల ఎట్లయితుంది కాత? ఈ ఎపురాన్లు ఇద్దరు సేమ్ కట్టుకోవాలి, సేమ్ ఉండాలి, పెళ్లిలో కూడా ఎంగేజ్మెంట్లో కూడా. ఇదేంటి కథ గమ్మతున్నది? నీ గుణము ఆమెకు కూడా అర్థమైపోయినట్టుంది. ఇవి ఇప్పించే రకం కానట్టుంది అనుకొని అప్పుడు దాకా టూకున్నట్టుంది. అందుకే వద్దంటే వద్దన్నట్టుంది. ఏ ఊకో, మంది కంటే మొదలు నువ్వే అంటావు. అత్తమ్మ, నడువత్తమ్మా. ఆ నడవయ్యా పోదాందా. మామ, ఈళ్ళేర్రి ఇంకా రాలేదా? ఎటు పోయిర్రు? పట్నం గిట్ల తీసుకొని పోయిండే ఏంది చెల్లెను? ఏమో అయ్య మరి. ఇక చిన్నప్పటి సంది చెల్లెకి ఇష్టమైంది కొనిపించడానికి అలవాటు. ఇక ఇష్టమైంది ఏడున్నా సరే తీసుకొస్తానికి పోతాడు. ఎటు పోయిర్రో మెల్లగొస్తారేమో. నడువు నాయన, మా అయ్య మంచోడు. దా ఇట్లా పోయి అట్లా వద్దాందా. ఈ అవ్వ, అత్తకు అల్లుడుకు ఏమన్నా ఉన్నదా తేడా? హా? చిన్నదానికి పెద్దదానికి ప్రతిదానికి దాయి అల్లుడు అని కొడుకుని తిప్పినట్టే తిప్పుతా ఉంటది. నీ అవ్వ, ఇట్లా మంచిగా ఉంటాడు పిల్లగాడు. మంచిగా ఉన్న పిల్లగాంతో మంచిగానే ఉండొచ్చు కదా. దీనికి అప్పుడప్పుడు తిక్క రోగం పుడుతట్టుంది. ఎప్పుడు ఏం చేసేది తెలియదు. ఓడన్నా అల్లుడు బండి మీద అత్తని ఎక్కించుకొని తిరుగుతాడా? పాపం ఈ పిల్లగానికి అసొంటి తేడాలే ఉండయి, అసొంటి ఫీలింగ్సే ఉండయి. నీ అవ్వ చాలా మంచోడు. అది నడుచుకుంటూ పోతందుకు ఎంతసేపు కాదు, కాళ్ళ నొప్పులు లేవు, ఏం లేవు, యాక్షన్లన్నీ. అదే ఉత్తగా గులాముండి ఏం చేస్తాడు? ఏదో ఒక పని చెప్పాలన్నట్టే అదొక పని అన్నట్టు తలిగిచ్చింది ఆయనకు. నాకు ఎరకలేదా, ఎరకబట్టలేదా నేను? అమ్మా కవిత, ఏం చేస్తున్నావురా? ఏం లేదమ్మా, ఇల్లు మొత్తం నీట్గా చదురుడు అయిపోయింది. ఇక సాయంత్రం కడుకొస్తే అయ్యేపోతుంది, పనంతా తీరినట్టే. ఓ అమ్మో, నేను వంట గిట్ల చేసేలోపు అంత పని తీర్పినవా బిడ్డ? అమ్మ చాలా గ్రేట్ రాని గింత యాష్ట రాదేం బిడ్డ పని అంటే. పనంతా ఒక్కదాన్ని తీర్పిన ఇద్దరం కలిసి చేసుకుంటుండే కదా. లేకపోతే పెద్దమ్మ కన్నా ఫోన్ చేస్తే వస్తుండే కదా. నువ్వు ఒక్కదాని దబా దబా తీర్పుకున్నావు. ఏముందమ్మా, దబా దబాగా అడిగేస్తే అయ్యిపోయింది. అవు గాని మీ అత్త మీ ఆడవిల్ల ఎవరైనా ఫోన్ చేసిరారా మళ్ళా? ఏదమ్మా, ఎవ్వరు చేయలేదు. ఇంకా వాళ్ళు చేసేదాకా నేను చేయొద్దని నేను కూడా చేయలేదు. ఎందుకే బట్టల గురించి అడుగుతున్నారు అనుకున్నావు? అదే మరి మీ అత్త నాకు ఇప్పిస్తా అని ఇప్పియకపోయి కదా. మా దీనిలో బొదీనిలో తెస్తానే కదా. మరి అటే పోయింది. తెస్తుందా తెస్తలేదా, లేకుంటే తెచ్చుకోమని చెప్తానన్నా మనం పోయి అన్న తెచ్చుకుంటుండే కదా బిడ్డ. ఏ సప్పుడు లేదు సార్ లేదు. చేయరాదు ఒక పార అడుగు చేసి. ఏమొద్దే, నేను అడగను. అడిగితే నా దగ్గర ఎక్కడివి పైసలు అన్నదనుకో, ఇక నేను ఏం చేయాలి చెప్పు. ఏమొద్దు, తెచ్చుకుందాం పవానమే. ఏదో తోపాస్ చీర తెచ్చుకుందాము, వాళ్ళ ఇజ్జతే పోతుంది కదా. అంతే అంటే వాయి ఎందుకు బిడ్డ? ఇంట్లో మొన్న ఏదో పండుగ తెచ్చినావు కదా నువ్వు, కొంచెం పట్టు చీర ఇంత పెద్ద అంచు వచ్చిన్నది, గదే కట్టుకుంటది ఎవరేమన్నా అనుకోని. అరే అవునే, అది చాలా బాగుంది. 2000 చీరమ్మ, అది మంచిగానే ఉంటది. కట్టుకో, అదే జాకెట్ కుట్టించుకొని వస్తా. వరకే పిద్దు నానే. అమ్మో నాకెందుకు అమ్మ వరకు? వద్దు వద్దు తల్లి, నేను వరకు వేసుకొని మీ అత్త ఉత్తగానే ఉండదనుకో, ఇక అందరు నన్నే అంటారు. మీ అత్త ఏమైనా నన్నే చూస్తుంది, దిష్టి తల్లి పాడైతుంది తల్లి. వద్దు వద్దు, ఏమొత్తి బిడ్డ, సింపుల్గానే కుట్టించుకరా. సరే సరే మంచిది. అగో మీ అల్లుడే ఉన్నట్టుండే, ఫోను జరుండు మాట్లాడతా. హలో, బావా చెప్పు. ఇట్లా మగ్గ వరకు వేపిస్తానికి వచ్చినమే నేను చెల్లే. ఇక ఎట్లాంటిది వేపియాలి చెప్పు. ఏదో ఒకటి లతకు నచ్చింది ఏపీ రాదు. అరే నీకు కూడా నచ్చాలి కదా. మా చెల్లెకి నచ్చితే సరిపోతుందా? నీకు ఎట్లాంటి నచ్చుతుందో చూడు, ఫోటోలలో ఏమైనా ఉంటే పంపు. అట్లాంటిది వేస్తారంట నీకు నచ్చింది చూసి. అట్లేం లేదు బావా. ఇక ఏదో అది చీర నార్మల్గానే ఉంది కదా, దాని తగ్గట్టు ఏపీ రాదు. ఎక్కువ రేటు పెట్టేందుకు? చీర మంచిగా ఉంటేనన్నా మంచిగా ఎక్కువ రేటు పెట్టి వేపిస్తే బాగా కొడుతుండే. ఏదో ఒకటి ఏపీ. అదేంటి, చీర మామూలుదా? నీకు నచ్చలేదా?
మరి మా అమ్మ ఏంది అట్లా అన్నది? మంచి చీర తీసుకున్నది రా, మాకు నచ్చిన చీరని ఇప్పించినానన్నది. నీకు నచ్చలేదా అని చెప్పు. అబ్బా ఇప్పుడు నచ్చలేదని చెప్తే ఇప్పుడు షాప్ పోయి ఇప్పించుకొస్తట్టే ఉన్నావు. నాకు అట్లే కొడుతుంది నీ వాలకం చూస్తుంటే. నచ్చిందిలే, నాకు నచ్చిందే ఇప్పించింది మీ అమ్మ, వేలు వేలు పెట్టి. కానీ ఏపీ నీ ఇష్టం వచ్చింది ఏపీ బావా. ఏది లతక్కకి ఒకసారి ఫోను. ఇగో ఇస్తున్నా. లత, ఇగో మీ వదినతో మాట్లాడరు ఒకసారి. హలో, వద్దే. నీకు నచ్చింది ఏపీ లత. ఆ చీరకి ఏదైతే సెట్ అవుతుంది అనిపిస్తుందో అదే ఏపీ. ఎక్కువ రేటు పెట్టి ఏమొద్దులే, మామూలుగానే ఏపీ. అమ్మో, మా అన్న మామూలు రేట్లు వేపిస్తారా వదినే? ఇక నాకు నీకు ఎంత వేపిస్తా అంతే వేపిస్తాడంట. నువ్వు చెప్పు, నీకు నచ్చింది వేపించుకోవద్దు, నాకు నచ్చింది నేను వేపించుకుంటా. అరే, ఇద్దరం సేమ్ వేపియరాదు మరి, ఎందుకు ఇద్దరికి తేడా తేడా? అదేంటి, నేను నువ్వు ఒకటేనా? నేను నువ్వు ఇద్దరం పెళ్లి కూతురులమేనా? బాగున్నది కథ. నువ్వు కొంచెం మంచిగా వేపించుకో, నేను కొంచెం సింపుల్గా వేపించుకుంటా. నాకు మస్తుగా ఉన్నాయి వదినే. అవునా, సరే సరే. ఇట్లా క్రాస్ క్రాస్ లైన్స్ వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు. ఇక ఏమో చైన్ మోడల్ ఏదో అంటారు కదా, అట్లా వేపిర్రి. ఏం కాదు, ఎట్లున్నా నడుస్తుంది లత. నాకు అట్లా ఏం ఉండదు, ఏదైనా వేపిర్రి మీకు నచ్చింది. సరే సరే, ఇప్పుడు నువ్వు చెప్పిన మోడలే ఒకటి సెలెక్ట్ చేసి పెట్టినా, ఇంకా అదే వేపిస్తా వదిన. ఇక ఎంత అడిగినా మీ ఇష్టం అనే అంటున్నావు. సరే తీ మరి. మంచిది. ఎవరెవరు వేయరు? నువ్వు అన్ననే వేయరా? అమ్మ కూడా వచ్చిందా? లేదు లేదు, అమ్మనేం తీసుకురాలేదు వదినే. మేమిద్దరమే వచ్చినాం. అమ్మ ఏదో పని మీద ఇంట్లోనే ఉన్నది. ఓ అవునా, ఎందుకు తీసుకోవలేదు నాకు అర్థమైంది ఇది. ఇక అంత రేట్ వద్దు ఇంత రేట్ వద్దు అని అంటది కదా అత్తమ్మ, అందుకే తీసుకోవలేదు కదా. అవునదినే, నీకు తెలిసింది కదా మా అమ్మ గురించి ఏందో, ఇక అందుకే తీసుకోవలేదు. మరి నువ్వు కూడా చీర తీసుకోలేదు కదా లత, మరి అన్న నిప్పేమనకపోయినావు ఒక చీర? ఓ ఎప్పుడో షాపింగ్కి తీసుకొని పోయింది, ఇప్పించుకొని తీసుకొచ్చిండు వదినే. నీలాంటి చీరని తీసుకుంటు కానీ నాకు అంత వద్దు వద్దు అని నేను వేరే మోడల్ తీసుకున్నా. నాకు లేని మోడల్ తీసుకున్నదినా, అప్పుడే తీసుకున్నా. ఇగో వర్క్ వేపిస్తానికి నీది నాది ఒకటేసారి తీసుకొని వచ్చిన. ఓ అవునా, సరే సరే లత, జాగ్రత్తగా వండి ఇంటికి. మంచిది మంచిదినా. ఏమంటుందిరా మీ ఆడవిల్లనా మీ అత్తన ఫోన్ చేసింది? మా ఆడవిల్లని మాట్లాడిందే. ఇక మీ అల్లుడు ఆమె వర్క్ వేపిస్తుంది పోయిరంట, ఆమెకు నాకు. ఇక అదే మాట్లాడితే ఏది వేపియాలంటే మీ ఇష్టం అని చెప్పింది. ఇప్పుడు నాకు నచ్చింది వేపియాలంటే అది 20,000 ఉండొచ్చు, 30,000 ఉండొచ్చు. ఇక వాళ్ళ అమ్మకు తెలిసింది అనుకో, పిల్లకి ఇంత అవసరమా, పెళ్ళానికైతే ఎంత అంటే అంత వేపిస్తాడని అట్లా లొల్లి పెట్టుకుంటే ఎందుకమ్మా. పెళ్ళైన తర్వాత నాకు ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చే, అప్పుడు ఎవ్వరేమనరు. అవు బిడ్డ, అది కూడా కరెక్టే. ఈ అవ్వ మీ అత్తది శంకిని మొకంది, దాని నుంచి పీడ ఎప్పుడు పోతుందో ఏం కథనో నీకు. నాకైతే ఎట్లెగుతావో ఏమో బిడ్డ, ఆమెతోనైతే నాకు అదే టెన్షన్ పడ్డది పా. మీ ఆడవిల్లు అయితే మంచిదేరా, ఎందుకనాలి. మీ ఆడవిల్ల మొగడు అందరూ మంచోళ్ళే. అందరితో కలిసిమెలిసి ఉండాలి బిడ్డ, సరేనా? మంచిగానే ఉంటామ్మా, నా జోలికి రానన్ని రోజు నేను మంచిగానే ఉంటా ఎవరితోనైనా. నన్ను ఏదైనా మాట అని నన్ను ఫీల్ అయ్యేటట్టు మాట్లాడిరనుకో, ఇంకప్పుడే అలాంటి నచ్చదే నాకు. నీకు తెలిసిందే కదా నా గురించి. అదే అదే. గో పిన్ని వస్తుందే. ఓయమ్మో, మీ పిన్ని చాలా బిజీ అయిపోయింది కదా, రాను కూడా వస్తలేదు మన ఇంటికి. ఏమైంది రో, రావాలనిపిస్తలేదా? మాతో మాట్లాడాలనిపిస్తలేదా? అట్నుంచి దుఃఖం మీదకి పోయినా కూడా వలకరిస్తలేవు కదా. అట్లేం లేదక్క, ఇక టైం ఉంటలేదు, ఇంట్లో పనే సరిపోతున్నది. అయినా పెళ్లి పెట్టుకున్న సంది మీరే బిజీగా అయిపోయారు, మమ్మల్ని దేక్తురుతి. ఇక మీకు దగ్గరోళ్ళను, మీకు దోస్తులు ఉంటారు కదా, వాళ్ళనే పట్టించుకుంటారు. మా సొంటలు కేర్ చేస్తున్నారు మీరు. ఈ మాట అంటాం అనుకుంటూనే ఉన్నా, అంటనే ఉన్నవే కవిత. మనం అనుకోలేదురా, ఇక వదినేను మన అక్కను తీసుకొని పోయినాం కదా బట్టలకు, వీళ్ళందరూ ఫీల్ అవుతారు చూడే అని చెప్పినా అయ్యింది అప్పుడే చిన్నమ్మ. అవునా పిన్ని, బట్టలకు తీసుకుపోనందుకు ఫీల్ అయినవా? నేనెందుకు అవుతారా, మీ అమ్మకు కొత్త కొత్త దోస్తులు బాగా ఎక్కువయ్యారు కదా, మరి బట్టల కన్నా తీసుకోపోలేదు. బట్టలు ఎసొంటి తెచ్చుకున్నారు, గవ్వన్న చూపిస్తారా లేరా? అయ్యో, నాది మా అత్తోళ్ళే తీసుకువేరు పిన్ని, వర్క్ జాకెట్ కుట్టియాలి కదా, ఇక అట్టే కుట్టిస్తామని మా ఆడవిల్ల తీసుకొని పోయింది. ఇప్పుడే ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి పెట్టేస్తున్నా, నువ్వు వచ్చినావు అంతే. అబ్బో, మాకు చూపియాలనిపిస్తలేదేమో, అందుకే అట్లా చెప్తురు కదా. మరి నీదంటే తీసుకోవేరేమో వర్క్ జాకెట్ వేపిస్తానుకు. మరి అమ్మదన్న చూపియొచ్చు కదా, అమ్మది లేదా? అరే, నాకు బట్టలే తీసుకోలేదే, చెప్తే సిగ్గుపోతుంది. నిజంగా కవితమ్మకు ఒక్కదానికే తీసుకున్నాము, ఒక్కటే చిరిపించింది వాళ్ళత్త. అబ్బో, ఎందుకో గట్ల అబద్ధాల మాటలు. మేము చూసి మీ అసొంటివే సేమ్ ఏం తెచ్చుకోం తీరా. చూపియ్యిర్రి. చూపియబుద్ధి అయితే లేనట్టుంది, అందుకే అట్లా మాట్లాడుతుంది. మీకు ఇష్టం లేనిది నేనేం చేస్తా? అరే పిన్ని, నిజంగా మా అత్త నాకు ఒక్కదానికే ఇప్పించింది. అయ్యో, నువ్వు అడిగేది బాగానే ఉంది, మేము చెప్పేది బాగానే ఉంది, బాగా సింక్ అయినాయి అన్నిటికీ. నిజం పిన్ని, కావాలంటే వదిలేను అడుగు, వదిలే చెప్తుంది. వదిలే నాతో మాట్లాడుతున్నది, మీతోనే క్లోజ్గా ఉంటున్నది, మీతోనే దోస్తాన్ని ఎక్కువ చేస్తున్నది. నాతోనే మాట్లాడుతుంది చక్కగా ఆమె, నేను అడుగుతందుకు.
ఇక మీరు అందరు ఒకటైరు తియ్యి. ఈ చిన్నమ్మని ఎడదెక్కుతురు మీరు? నేను కంటికే కనిపిస్తలేను కదా మీకు? అయ్యో గట్ల కాదే తల్లి. ఇక జర పోరలు పెళ్ళైన కొత్త పోరలు ఉంటే జర సెలక్షన్ మంచి చేస్తారు, అలా కేసుంటి కట్టుకోవాలి బాగా తెలుస్తాయి కదా అని గాళ్ళని తీసుకుపోయిననే అమ్మ. నువ్వు గట్ల ఫీల్ అవుతావు. పెళ్లి బట్టలకు అందరు వద్దురు తీయర్రి. అయినా చెప్తే సిగ్గుపోత జరుండు. వాళ్ళిద్దరిని తీసుకుపోయినందుకు వీళ్ళత్త ఓ అమ్మో ఇంతమంది ఎందుకు వచ్చిర్రు, ఎట్లొస్తారు, ఏం కథ అని గయ్యాలి గయ్య మొత్తుకున్నది. నాకైతే సిగ్గు అయింది. ఇక మీరందరినీ తీసుకుపోతే ఓ అమ్మ ఇంకేం లేదు, బట్టలు ఇట్లా ఇప్పియకుండా మా వెళ్ళిపోతుండేనేమో లడ్డు బర్రే. ఓయమ్మో అంతేనా? అంతగానం బిల్డప్ ఉన్నదా దానికి? అందరు అంటుంటే ఏదో అనుకున్నా గాని నిజమేనా? అబ్బో. అవును పిన్ని, నువ్వు వచ్చేది ఉండే అసలు మా అత్త మాట్లాడే మాటకు మాటకు జవాబిస్తే మూసుకొని ఉంటుండేనేమో. మేమైతే ఏం అనలేకపోయినాం తెలుసా. అసలు మస్తు టార్చర్ అనిపించింది. ఆమెతో మళ్ళా కూడా పోవద్దు. పెళ్లి బట్టలకైతే నేను రాను పిన్ని, మీరే వర్రి. పెద్ద మనుషులే వర్రి, నేనైతే రాను తల్లి. ఆమె ఓవర్ యాక్షన్లు, ఆమె పీచితనాలు నేనైతే తట్టుకోలేకపోతున్నా. అవునా? అంతగనం చేస్తున్నదారా? సోకులకైతే ఏం తక్కువ లేదు. మరి ఆమె తీసుకోలేదా చీర, పట్టు చీరలు, వర్క్ జాకెట్లు మీ అత్త తీసుకోలే? ఏడనే తల్లి, సొంత బిడ్డకి ఇప్పియలేదు. ఓన్లీ పెన్పిల్లకి ఒక చీర ఇప్పించింది. మా అవతల గడ్డెక్కింది. అవ్వ ఇక ఆమె శాతల్లో చూస్తే అయితే షాక్ అయితుట్టివి. ఇదెక్కడ చిత్రము? పెన్ను పిల్ల తల్లికి ఇప్పియాలి పెన్ పిల్ల, అది చిన్నమ్మలు పెద్దమ్మలు వాళ్ళకి ఇప్పియాలి. ఇప్పుడు పెన్ పిల్ల నాయనకి ఇప్పియాలి. ఎవరికి ఇప్పియక ఒకటే చీరట్లు ఇప్పిస్తుంది అది. దానికి సిగ్గు శరమే మట్టుకని ఉన్నదా? ఇది ఫోన్ కలిపిరి, ఫోన్ మాట్లాడితే నేను అట్లా ఎట్లా ఇప్పియదు చూద్దాము. ఏమొద్దు తీయే, ఎవ్వరి పాపం ఆనకేను. అది మరి యాది ఇట్లా చేస్తలేదు, ఫోన్ చేసి చూసినవా? నాకెందుకు వచ్చిన బాధ నేనెందుకు ఆడతా? నలుగురు ఎంగేజ్మెంట్కి వచ్చిన వాళ్ళు దానే తూ అని ఉంచరా? పిల్లగానులనే అంటారు కదా, బట్టలు మంచిగా లేదు, గిట్ల తెచ్చారు గట్ల తెచ్చారు అని వాళ్ళనే అంటారు కదా. ఊకో, మనకెందుకు వచ్చిన బాధ? ఇంట్లో ఒక చీర ఉన్నది, ఏం గతి లేకుండా ఉన్నానా అదే కట్టుకుంటా, ఏం పోయేది ఉంది. అబ్బా, మా అత్త లోపలికి పోయి ఇంతసేపు అవుతుంది, ఏం చేస్తుందిరా నాయన, ఇట్లా పోయి అట్లా వద్దామన్నది. అవి అందుకే రాబుద్ది కాదు ఈమెతోని, ఎటు పోతాటే ముచ్చట్లు. అమ్మ బుజ్జి, జర చెప్పిన కదమ్మా ఎట్లా కుట్టాలో చెప్పిన కదా, మంచిగా కుట్టాలి, అద్దినట్టు టైట్ గా రావాలి. గింత లూజ్ ఉన్నా నాకు నచ్చదు తల్లి, ముందే చెప్తున్నా. లూజ్ ఉండి ఈడ బుగ్గ ఈడ కుచ్చులు వచ్చినాయి అనుకో, అందరు ఎక్కిరిస్తారు, అందట్లో ఇజ్జత్ పోతుందా ఇలా దావుతున్నాడు. సరేనా అమ్మా? అరే మంచిగానే కుడతా ఆంటీ, ఎప్పుడు నా దగ్గరనే కుట్టించుకుంటావు కదా, మంచిగా గుట్ట ఎట్లా కుడుతున్నా చెప్పు. కొత్తగా మాట్లాడతావు, ఎప్పుడు వచ్చినా ఇదే అంటావు, మంచిగా గుట్టు అని 10 సార్లు చెప్తావు. వేరే వాళ్ళు అయితే ఇట్లా ఇచ్చి అట్లా వెళ్ళిపోతారు తెలుసా, ఈ సైజు గుట్టని. నువ్వైతే 10 మాటలు ఒకటే చెప్పిందే చెప్తావు, నాకు తెలియదా ఎట్లా కుట్టాలో? అయ్యో అట్లా కాదు నాన్న, ఇక సొంతం నా కొడుకుదే కదా ఎంగేజ్మెంట్, ఇక పిల్లగాని తల్లి ఇక మంచిగా ఉండాలి కదా, ఎట్లుంటాయి చెప్పు గలీజ్ ఉంటే. అందుకే మరీ చెప్తున్నా, జరేమనుకోక బుజ్జి. ఆగు జరుండమ్మా, నా బిడ్డ ఫోన్ చేస్తుంది. హలో, చెప్పురా. ఏడున్నావమ్మా? ఏడుంటా బిడ్డ, ఇంట్లోనే ఉన్నా. ఎందుకు ఏమైంది? ఆగో ఇంట్లోనే ఉన్నానంటున్నావేందే? ఏడుకో మిషన్ కుట్టించుకోవడానికి పోయినావంట కదా నువ్వు బావకు ఫోన్ చేసి చెప్పింది ఇప్పుడు. మళ్ళీ అదేంటి అబద్ధం చెప్తున్నావు ఇంట్లోనే ఉన్నాని? చెప్పినాడు అప్పుడే, చెవులు తినాడు. జర పనున్నది, అప్పుడెప్పుడో జాకెట్లు ఇచ్చినుంటి పొల్లకు, కుట్టిందా లేదా అడుచుకుందామని తోలుకొచ్చిన అల్లుణ్ణి. వస్తున్నా మీరు ఏడుర్రు. గీడనే వరకు జాకెట్ల కాడ ఉన్నాం గాని. అవును, ఏం పట్టించుకుంటానికి పోయినవే? పాత జాకెట్లు కాదు, ఏదో చీర ఉందంట, ఎల్లుండి కట్టుకోవాలి అని అంటుంది మీ అమ్మ, అందుకే ఆగిన ఇంతసేపు అని అంటుండు. ఏం చీర, ఎక్కడ చీర? నాకు తెలియకుండా ఎప్పుడు తెచ్చుకున్నావే చీర? అయ్యో ఎప్పుడు దూరా, అమ్మమ్మోళ్ళు మొన్న రాఖీలు కట్ట పెట్టలేదా, ఇక గదే చీర ఉంటే పట్టించుకుందాం అనుకుంటున్నా. రాఖీలకు పెట్టిన చీర అప్పుడే కుట్టించి కట్టించిర్రే నీకు, ఎందుకు అట్లా అబద్ధాలు చెప్తున్నావు? ఏం చీర, ఇక్కడ చీర ఎప్పుడు తెచ్చుకున్నావు? నిన్న సాయంత్రము ఆ బట్టల దగ్గరకు పోయినావు, ఆన్నే కొనుకొచ్చుకున్నావు కదా, నిజం చెప్పు. అయ్యో ఎక్కడ దోతి, మరి ఏంది ఇప్పుడు ఫోన్ ఎందుకు చేసినావు చెప్పు. ఎందుకే అంత కోపం అవుతున్నావు? ఇక నీ చీర ఎలాంటిదో మంచిగా ఉంటే వరకు నీకు కూడా వేపిద్దామని అంటుండ అన్న, అందుకే ఫోన్ చేసిన. అబ్బో చెప్పకుండా చేయకుంటే ఒకదానివే భావం తీసుకొని వచ్చి నావిగా. ఏమొద్దురా, నాకు వర్క్ ఏమొద్దు. ఈమెనే సింపుల్ గా ఆడొకటి ఇట్లా గుర్తన్నది. ఈమె గిట్ల వచ్చు కదా మగ్గం వరకు, ఏపిస్తున్న తీయడ. మరి మీరైతే ఆడ ఏపించుకోరు బిడ్డ, నేను ఇది ఏపించుకుంటున్నా, ఆర్డర్ ఇచ్చినని చెప్పరాదే. ఏమొద్దు ఈమె సింపుల్ గా కుడుతుంది, లైట్ కుడుతుంది అని అంటున్నావు. సరే తీ, అన్ని గిట్లనే చేస్తావు, చెప్పకుండా చేయకుండా మస్తుగా చేస్తావు నువ్వు. అబ్బో మస్తు తెలివున్నది నీకు. మరి అత్తమ్మకి ఇప్పించినవానే పిల్లల తల్లికి? అయ్యో నాకు ఇప్పించింది ఆమె, నాకు ఇప్పించలేదు కాబట్టి నేను కూడా ఇప్పించలేదు. ఊకో, వాళ్ళందరి గురించి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? నేను బిజీగా ఉన్నా, ఇంటికి వచ్చినాక మాట్లాడదాంతి. సరే మరి. కట్ చేస్తుంది చూడు అప్పుడే.
చెప్పు బుజ్జి జరేమనుకోకు ఇంతసేపు ఫోన్ మాట్లాడినందుకు. ఇక మా బిడ్డ ఊకే ఫోన్ చేస్తూనే ఉంటది, ఆమెకి ఏం పని పాటు ఉండదు. కానీ చెప్పు ఎట్లా వేస్తావమ్మా? సింపుల్ గా వేస్తావా ఇక మంచి ఎక్కువ వేస్తావా వర్క్ నిండుగా? ఎట్లా వేస్తావు చెప్పు, ఎట్లా వేసుకుంటే బాగుంటది? ఇక ఏజ్ కొంచెం ఎక్కువనే ఉంది కదా ఆంటీ, నీకు సింపుల్ గా ఆడాడ చిన్న చిన్న బూటాలు పెడతలే. ఇక హెవీగా వేసుకుంటే కూడా బాగుండదు, ఓవర్ ఎక్కువ అవుతుంది. అవునా? ఏం కాదమ్మా, నేను ఏజ్ ఎక్కువ ఉన్నా కానీ ముద్దుగానే ఉంటా వయసు పిల్ల లెక్క. ఇక ఆడ ఎట్లుంటే చెప్పు, పిల్లగానుల తల్లి గింత సింపుల్ ఉన్నది అని అనుకుంటారు. అందుకే జర మంచి మంచిగా వేయమ్మా. పైసలు ఎక్కువైనా సరే ఇస్తా నేను, అట్లేం లేదు. పైసలు ఎక్కువైనాయి ముసలి ఇస్తుందో ఏదో అనుకుంటున్నావు కానీ ఇస్తా బుజ్జి, మంచిగానే కుట్టు. సరే సరే ఆంటీ, మంచిగానే కుడతా. ఇంక అయిపోయినట్టేనా? నేను అన్నం తింటున్న దాన్ని లేచి కడుక్కొని వచ్చిన. ఇక అయిపోయిందా, వెళ్ళాలా? అయ్యో తింటున్నావు, ఆగమ్మా జర ఫాళ్ళు కూడా ఇయ్యి, అన్ని మంచిగా కుట్టు. కొంగులు కూడా ఇప్పుడు కొత్తగా కుడుతురు కదా, గట్ల కుట్టమ్మా. కొంగులు కుట్టి పియ్యబడుతున్నా. సరే సరే ఆంటీ, కుట్టిపిస్తలే. మంచిది మంచిదమ్మా. ఇంతసేపు మాట్లాడింది ఈ ఆంటీ ఒర్లిచ్చి ఒర్లిచ్చి చంపిందని అనుకునేవు. జర టెన్షన్లు ఉన్న బిడ్డ, 2 రోజులే ఉంది కదా టైము. ఇక మళ్ళీ టైం ఉండదని అట్లా మాట్లాడుతున్నా, ఏమనుకోకురా. ఓ మా అల్లుడు ఆగిండు, ఏమనుకుంటుండో ఏమో మనసులా. మా అత్త 10 నిమిషాలు అన్నది, అర్ధగంట చేసింది అని ఎట్లా అనుకుంటుండో. పోతుండమ్మా. సరే సరే ఆంటీ. ఈ అమ్మ ఇయ్యాల వస్తుందా రాదా? నా నిద్రంతా చెడిపాయి. పోయి వండుకుందాం 10 నిమిషాల పని అన్నది కదా అనుకొని వస్తే ఇక గంటకు దగ్గర అవుతుంది, ఇంకా వస్తలేదు. ఒక్క జాకెట్కి గింత సేపా? అందుకే నా పెండ్ల వెంటనే పోవచ్చు కానీ మా అత్త ఏంటి అస్సలు పోరాదు. ఏడికైనా పోతే గిదే బాధ, నిలబెట్టి నిలబెట్టి చంపుతుంది. అయ్యా ఉన్నవా పోయినవా? ఉన్న అత్తమ్మ, దా ఎటు పోతా నిన్ను వదిలిపెట్టి? పోతూ ఊకునేదానివేనా నువ్వు? అయ్యో ఇంతసేపు అవుతుంది, ఆష్టకొని పోయినవో ఏమో అనుకుంటున్నా బిడ్డ. అమ్మో మంచోడు మా అల్లుడు. వస్తున్నాగా పోదాం. గంట అయినా ఆగుతాడు, 2 గంటలన్నా ఆగుతాడు. ఎందుకంటే ఇంటికి పోయి ఏమైనా పంగడ చేసేది ఉందా? ఉత్తగా ఊలామే ఉంటాడు కదా, తింటాడు పంతాడు. అసొంటి ఆయనకు గంట అయినా ఏం కాదు, 2 గంటలు అయినా ఏం కాదు, ఆగాలి తప్పుతా అది. ఇగో ఇదే నువ్వు మన వీడియో ఎట్లుంది? మనల్ని నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు. మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. ఈ మధ్య ప్రతి వీడియో కూడా మస్తు లైకులు వస్తున్నాయి, మంచి మంచి కామెంట్స్ పెడతారు, అట్నే హై పాయింట్స్ కూడా మస్తు వస్తున్నాయి దోస్తులు. చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలానే సపోర్ట్ చేయరు దోస్తులు. మీరు లైకులు చేయడం వల్ల మాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి మంచి మంచి కంటెంట్ మీకోసం తీసుకురావాలి. ఒక్కరోజు కూడా తప్పకుండా డైలీ పెట్టాలనిపిస్తుంది కాబట్టి మీరు సపోర్ట్ చేయడం మర్చిపోకండి, మేము వీడియోస్ పెట్టడం మర్చిపోము. ఇక ఉంటాం దోస్తులు. నెక్స్ట్ పార్ట్ వీడియో రేపు మార్నింగ్ వస్తుంది. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.